ముస్లిమ్స్ను బాధించే మాట. ఇస్లాం మతం గురించి పూర్తిగా తెలిసినటువంటి ప్రతి ముస్లిం సోదరుడు దీన్ని అంగీకరించడు. నేను ఇస్లాం మతంలో జన్మించకపోయినా ఇస్లాం మతంలో జన్మించిన వారిని నా సహోదరులుగా ప్రేమపూర్వకంగా భావించడం వల్ల నా రాజకీయ జీవితంలో నేను ప్రేమించే ఆ ఇస్లాం మతస్థుల యొక్క మత ఆచారాలను సాంప్రదాయాలను కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఎప్పుడో 10-15 ఏళ్ల కిందటనే నేను తెలుసుకునే ప్రయాణం చేసిన. నాకు తెలిసిన కొద్దో గొప్ప జ్ఞానం ప్రకారము ఇనయతుల్లా అన్న ద్వారా ముస్లిం సోదరులకు కూడా చెప్తా ఉన్నా. మసీదు వేరు, దర్గా వేరు, జెండా చెట్టు వేరు. మసీదు అంటే ఒక ముస్లిం సోదరులకు సంబంధించినది కాదు. ఇది ఫస్ట్ హిందువులు తెలుసుకోవాలి. మసీద్ అంటేనే మా వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఏంటంటే అది మన దేవాలయం కాదు, అది ముస్లిం సంబంధించినది అని కాదు, పొరపాటు. యావత్ మానవాళికి సంబంధించినది మసీదు. యావత్ మానవాళికి మసీదు అంటే అర్థం భగవంతుని పట్ల నిజమైన విశ్వాసము కలిగి ఆరాధన చేసే భక్తుడు ఎవరైతే ఉన్నారో వారు ఆ భగవంతుణ్ణి, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు చేసుకునే ప్రదేశాన్ని మసీదు అంటారు. అందుకే మీరు గమనించండి, మసీదులోకి పోతే ఒక పటం ఉండదు, ఒక బోర్డు ఉండదు, ఒక విగ్రహం ఉండదు, ఉండదు. వర్షం పడకుండా పైన కప్పు ఉంటుంది, గాలి గీలి రాకుండా 4 గోడలు అడ్డం ఉంటాయి. నిశ్శబ్దంగా, పవిత్రంగా, మంచి వాతావరణం ఉంటుంది. అక్కడ ఏ రూపము లేని, ఏ బొమ్మ లేని నిరాకారుడైనటువంటి దైవాన్ని హృదయపూర్వకంగా నీవు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తావు. దీనికి ముస్లిమ్స్ అనేది ఏముంది? ఎవరేం చేయొచ్చు. హిందువులు చేయొచ్చు, క్రైస్తవులు చేయొచ్చు, ముస్లిం చేయొచ్చు, భగవంతుని పట్ల ఆరాధనా భావం కలిగిన వాళ్ళు ఎవరేం చేయొచ్చు. దీన్ని మసీదు అంటారన్న ఇనయతుల్లా అన్న. దర్గా అంటే ప్రార్థన చేసే చోటు కాదు, ప్రార్థన చేసే స్థలము కాదు, దైవం ఉండే చోటు కాదు, అల్లా ఉండే చోటు కాదు, అల్లా కోసం ప్రార్థన చేసే స్థలము కాదు దర్గా అంటే సాధువుల యొక్క సమాధులు, దేవదాసుల యొక్క సమాధులు, భక్తుల యొక్క సమాధులు. అల్లా పట్ల మీ భాషలో అయితే అల్లా, అందరి భాషలో అయితే దేవుడు. దేవుని యొక్క భక్తులు దేవుని పట్ల అత్యంత విశ్వాసాన్ని, భావాన్ని కలిగి మరణించేంత వరకు ఎవ్వరిని పూజించకుండా భగవంతున్నే పూజించిన భక్తులు ఎవరైతే ఉంటారో అట్టి సాధువులు, అట్టి భక్తులు మరణించినప్పుడు వారిని సమాధి చేస్తాం కదా, దాన్ని దర్గా అని పిలుస్తాం. పిలుస్తామన్నా. అల్లా ఆజ్ఞ ప్రకారం ఖురాన్ ఆజ్ఞ అంటే అల్లా ఆజ్ఞ. ఖురాన్ సృష్టించినది ఈ సృష్టికర్త అయినటువంటి అల్లా. ఈ విశ్వ సృష్టిని సృష్టించినటువంటి అల్లా ఖురాన్ సృష్టించినాడు. అందుకే ఖురాన్ అంటే అల్లా ఆజ్ఞ అని. ఆ అల్లా ఆజ్ఞ ప్రకారం ఖురాన్ ఏం చెప్పబడుతుంది అంటే మీరందరూ కూడా మానవాళి, మీరందరూ కూడా నన్ను ఆరాధించడానికి, నన్ను భక్తి శ్రద్ధలతో పూజించడానికి మసీదు, మీరు ఎక్కడైతే ప్రార్థనా సమయం అని స్థలమని ఏర్పాటు చేసుకున్నారో మసీదు, అక్కడ మాత్రమే మీరు నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధించి సాష్టాంగ నమస్కారం చేసే ఆజ్ఞ మీకు ఇస్తా ఉన్నా. దర్గా దగ్గర మీరు నాకు కాదు, దర్గా దగ్గర, దర్గాలో ఉండే సమాధిలో ఉండే ఆ మహనీయుని దేవునిగా భావించి పూజించకూడదు, సాష్టాంగ నమస్కారం చేయరాదు. కేవలం సమాధులను సందర్శించడానికి మాత్రమే మీకు నేను ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. ఇది అల్లా ఆజ్ఞ, ఖురాన్ చెప్పబడతా ఉంది. దర్గా అంటే సాధువుల యొక్క సమాధులు, వారు మహోన్నతమైనటువంటి మనుషులు, అందులో ఉండబడిన సమాధైన వారు. కానీ సాష్టాంగ నమస్కారం కానీ, పూజ కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమాధులలో నిక్షిప్తమైనటువంటి సాధువులను అల్లాతో సమానంగా
మీరు భావించరాదు. ఇది చాలా కీలకమైన మాట. ముస్లిం సోదరులారా, సమాధులలో నిక్షిప్తమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహాపురుషులు, సాధువులు ఎవరైతే ఉండారో దైవదాసులను మీరు అల్లాతో సమానంగా, అల్లాకు ప్రత్యామ్నాయంగా భావించరాదు, పూజించరాదు, మాట్లాడరాదు. కారణం, ఈ విశ్వ సృష్టికర్త అల్లా ఒక్కడే. అల్లాకు ఉండబడిన హక్కులను అల్లాకు ఇవ్వకుండా మరొక మానవుడికి నువ్వు ఇవ్వడం వలన దైవదూషణ చేసిన వాడు అని ఖురాన్ చెప్తా ఉంది, అల్లా చెప్తా ఉన్నాడు. ఇది బాగా వినాలా. ఖురాన్ అంటే అర్థం దేవునికి ఉండబడిన, దేవునికి ఇచ్చే హక్కులు, మానవునికి ఇచ్చే హక్కులు రెండూ కలిపితే ఖురాన్, రెండూ కలిపితే ఇస్లాం. దేవుని హక్కులేంది? దేవుని హక్కులేంది? అల్లా హక్కులేంది? ఉదాహరణకు, ఈ విశ్వాన్నంతా సృష్టించిన సృష్టికర్త అల్లా అయినప్పుడు ఆ అల్లాను మాత్రమే ఆరాధించాలా, భక్తి శ్రద్ధలతో పూజించాలని చెప్పి అల్లా ఆజ్ఞ చేసిన తర్వాత నువ్వు దర్గాలోకి పోయి సమాధిలో ఉండే ఒక మహనీయుని ఇతను దేవుడు అని చెప్పి నువ్వు పూజిస్తే అప్పుడు నిజమైన దేవుని యొక్క హక్కులను ఇతరులకు ఇచ్చినట్టు. అంటే మన భాషలో అర్థం కావాలంటే, భార్య ఉంది, భార్య తన భర్త స్థానాన్ని వివాహం చేసుకునే భర్తకు మాత్రమే ఇస్తుంది. ఈయన నా భర్త అని చెప్తుంది. అట్లా కాకుండా ఆయన కూడా నా భర్త లాంటి వాడే అని ఎక్కడైనా చెప్పగా మనం విన్నామా? నా భర్త ఇతనే, అంతే, ఇతనే, అతను కూడా నా భర్త లాంటి వాడే అని అనదు ఎప్పుడు కూడా. అది మానవుల యొక్క హక్కు, భర్త భార్యకి ఇచ్చిన హక్కు. అట్లనే దేవుడు అల్లా ఒకడే, ఇతను కూడా దేవుడు లాంటి వాడే అని అనకూడదు. అట్లా చేస్తే దైవదూషణ చేసినట్టు. అట్లా చేస్తే నువ్వు మరణించిన తర్వాత అల్లా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, చేసిన నీ నిజ జీవితంలో ఏ తప్పులకైనా శిక్ష కొద్దిగా ఉండి శిక్షను అనుభవించి స్వర్గానికి పోతావు. కానీ అల్లాకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మరొక వ్యక్తికి నువ్వు ఇచ్చి ఉంటే నీకు శాశ్వత నరకం. ఇది ఖురాన్ చెప్పబడతా ఉంది. మరి దర్గా, మసీదు వేరు కాదా? అల్లా ఆజ్ఞ ప్రకారం వేరు కాదా? ఇక దర్గా అయిపోయింది, జెండా చెట్టు, ఇనయతుల్లా అన్న జెండా చెట్టు. ఎక్కడైనా సరే ఇనయతుల్లా అన్న, ఇస్లాం మతములో ఖురానులో కానీ, మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రవచనాలలో కానీ, ఆచరించిన జీవన మార్గంలో కానీ ఎక్కడైనా ఒక్క చోట జెండా చెట్టు ప్రస్తావన నువ్వు చూపించగలుగుతావా? ఒక అక్షరం చూపించగలుగుతావా జెండా చెట్టును? నేను చెప్తా ఉన్నా, తెలుసుకొని చదివి. ఇస్లాం మతంలో జెండా ప్రస్తావనే లేదు, జెండా చెట్టు ప్రస్తావనే లేదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు. ఈ 200 దేశాలలో జెండా చెట్టు ఎక్కడా లేదు, మన ఇండియాలో తప్ప. దర్గాలు ఎక్కడ ఉన్నాయని చూస్తే 3 దేశాల్లో మాత్రమే ఉన్నాయి దర్గాలు: భారతదేశము, పాకిస్తాను, బంగ్లాదేశ్. ఎక్కడే కానీ ముస్లిం కంట్రీస్లో దర్గాలు లేవు. ఇతర ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా మన వాళ్ళని అడుగుతారు, దర్గాలను మీరు పూజ చేయడం ఏమిటి? అసలుకు అల్లా ఆజ్ఞ ప్రకారం అల్లాను మాత్రమే పూజించాల్సి ఉంటే మీరు దర్గాల పూజ చేయడం ఏంది? ఇది ఖురాన్కు విరుద్ధం కదా అని చెప్పి ఇతర దేశస్తులు పాకిస్తాన్లోను, బంగ్లాదేశ్లోను, ఇండియాలోను మనల్ని అడుగుతారు. 200 దేశాల్లో 197 దేశాల దర్గాలు లేవు. జెండా చెట్టు ఎక్కడా లేదు, ఒక భారత్లోనే మాత్రమే. మరి ఇస్లాం మతంలోనే జెండా చెట్టు లేదు, ఇస్లాం మతంలోనే దర్గాలో పూజ చేయకూడదు, సందర్శించాలా? ఇస్లాం మతంలోనే అల్లా ఆజ్ఞ ప్రకారం అల్లాను మాత్రమే ఆరాధించాలా అని చెప్పబడతా ఉంటే, మరి ఏ విధంగా జెండా చెట్టు, దర్గా, మసీదు అన్నీ ఒకటే, ఫస్ట్ ఇటు వచ్చేది ఇనయతుల్లా అన్న చెప్తాడు. ఇనయతుల్లా అన్న ఇస్లాం మతం అంటేనే 2 కలయికలు కలిపితే ఇస్లాం మతం. ఇది చాలా ముఖ్యం ముస్లిం సోదరులారా, ప్రొద్దుటూరు. ఆ 2 కలయికలు ఏంటంటే, ఒకటి అల్లా ఆజ్ఞ,
అంటే ఖురాన్. 2 మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు పాటించిన పద్ధతులు. ఈ 2 కలయికే ఇస్లాం మతం. ఒకటి అల్లా ఆజ్ఞ అంటే ఖురాన్, 2 మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు పద్ధతులు పాటించినాడు కదా. ఖురాన్లో మనిషి ఎట్లా బ్రతకాలనో చెప్పినారు, మహమ్మద్ ప్రవక్త ఎట్లా బ్రతకాలనో చూపించినాడు పద్ధతుల్లో. ఈ 2 కలిపితే ఇస్లాం మతం. ఇస్లాం మతం అంటే దైవ ధర్మం. ఇస్లాం మతం అంటే ధర్మాన్ని, దేవుడు సూచించిన ధర్మాన్ని ఎవడు సక్రమంగా పాటిస్తాడో వాడు ఇస్లాం. మరి ఇనైతుల్లా అన్న దైవ ధర్మాన్ని సక్రమంగా పాటిస్తానాడో పాటించలేదో యా అల్లాకే తెలియాల. ఖురాన్, హదీస్ ఈ 2 కలిపితే ఇస్లాం అంటారు. ఏదైనా సృష్టిలో ఒక ఒరిజినల్ పీస్ ఉంటే ఏదైనా కొన్నాళ్ళకు నకిలీ పుడతాయంట. అక్కడే మతానికి సంబంధించి కూడా ఒరిజినాలిటీ వేరు ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత నకిలీ మాటలు కూడా పుడతాయి. అది ఎట్లుంటుందంటే ఏనైతుల్లా అన్న, నా యొక్క అనుభవంతో చెప్తా ఉన్నా, ఒక జీవనది ఒక చోట పుడుతుంది, పుట్టుక ఎక్కడో ఉంటుంది, గౌహతిలో పుడుతుంది. ఉదాహరణకు అనుకున్నాం, పుట్టిన జీవనది ఆ పుట్టిన చోట స్వచ్ఛమైన నీటితో, చాలా ఏమాత్రమే కానీ కంటికి కనపడినంత కల్మషం లేని నీటితో జన్మిస్తుంది ఆ నది ఒక చోట, పుట్టిన చోట. అదే నది ప్రవహించేటప్పుడు